కోటి మాయలవాడు మదిలోన ఉన్నాడు మనసార సాయిని పిలువరే ఓం సాయి సాయని పల్లకరే సకలాన్ని ఇచ్చేటి గురువులే. జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు, కాని మాయామోహితుడై తన సచ్చిదానంద స్వరూపాన్ని మరిచిపోయి శరీరమే తాను అని అనుకుంటాడు. ఆ శరీరాభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తలచి అనర్థమైన జనన మరణ పరంపరలో పడి బాధపడతాడు. వారి నుండి బయటపడే మార్గాన్ని ఎరుకడు. గురువు పాదాలు యందు భక్తి యోగమే అనర్థాలను ఉపశమింపజేసే మార్గం. సాయి సాక్షాత్తు అవతార పురుషులే అయినా లౌకిక వ్యవహారాలను, శుద్ధమైన వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరించి ప్రజలకు తెలియజేసేవారు. బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం. బాబా అనల్ హక్, నేనే పరమేశ్వరుని అని ఎప్పుడు అనేవారు కాదు. నేను ఎల్లప్పుడూ పరమేశ్వరుని స్మరించే వారి పాదదాసుణ్ణి. యాదే హక్ అని చెప్పేవారు. అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని స్మరించేవారు. సత్పురుషులు ఏ జాతికి చెందినవారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాలు, వారి స్థితిగతులు మనకు అర్థం కావు. వారు ఎల్లప్పుడూ అన్నిటికీ అతీతులు. జడులైన జీవులను ఉద్ధరించడానికి పరోపకార పరాయణుడైన సత్పురుషులు సృష్టి యందు అవతరిస్తారు. ఇదే సర్వేశ్వరుని కృప. పుణ్య సంశయం బాగా ఉంటేనే సత్పురుషుల గురించిన విషయాలు విని ఆనందించాలన్న కోరిక జనిస్తుంది. ఓం శ్రీ సాయినాథ చరణం శరణం. 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 ఓం శ్రీ సాయినాథ చరణం శరణం.